దేవుడు జరిగించిన సాహస క్రియలు భార్యాభర్తలు పదే పదే డిస్కస్ చేసుకుంటూ ఉంటారట. విన్నారా? ఎందుకయ్యా ఇవి డిస్కస్ చేసుకుంటారు? నంబర్ 1, దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు డిస్కస్ చేస్తారట. రెండవది, ఇశ్రాయేలీల చరిత్రలో మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలీల చరిత్రలో మహామేధావులని పిలువబడిన వారు, మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా? ఐన్స్టీన్ గురించి. ఐన్స్టీన్ అంత మేధావి ఎలా అయ్యాడు, ఎలా కనిపెట్టాడు? ఉన్నతమైనటువంటి వాటిని గూర్చి, ఆ శాస్త్రవేత్తలను గూర్చి భార్య గర్భవతి అయినప్పుడు మాట్లాడతారట. మూడోది చెప్పమంటారా? భార్యాభర్తలు కలిసినప్పుడు, అంటే దగ్గర ఉన్నప్పుడల్లా పదే పదే దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చి మాట్లాడతారట. గర్భవతి అయిన భార్య పరుంటే ఆ గర్భవతి అయిన భార్య పొట్ట మీద భర్త చేతులు పెట్టి యెహోవా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉంది కదా, ఆ 10 ఆజ్ఞలు చదువుతాడట. చదివేది భార్య వినాలనే? కాదు, గర్భంలో ఉన్న శిశువు వినాలని. శాస్త్రవేత్తలను గురించి ఎందుకు భార్యకి చెప్తాడు? భార్యకి తెలియదైనా? భార్యకి తెలుసు. భార్య భర్తకి ఎందుకు చెప్తుంది? భర్తకు తెలియదనా? భర్తకు తెలుసు. ఆ భార్యాభర్తల సంభాషణ గర్భంలో ఉన్న శిశువు వినాలని. దేవుని గురించి భార్యకి తెలియదనా? తెలుసు. దేవుని గురించి భర్తకు తెలియదనా? తెలుసు. మరెందుకు భర్త భార్యతో దేవుని గురించి డిస్కస్ చేస్తారు? భర్త వినాలని కాదు, భార్య వినాలని కాదు, గర్భంలో ఉన్న శిశువు దేవుని మాట వినాలని. ఎప్పటి నుండి సార్? గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ మాటలు వినాలని. మీరు అనొచ్చు, మీరు ఊరుకోండి అన్న. మరి గర్భంలో ఉన్న పిల్లలు బయట తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వింటారా అమ్మా? ఒక తమ్ముడు అన్నాడు, వినరు అన్న, మూతి ముందుకు చాపి, పిచ్చి మహారాజా వింటారు. బైబిల్లో చూస్తాం కదా, ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయినప్పుడు మరియమ్మ తల్లి వచ్చి వందనాలు చెప్పిందట. ఆ శుభవచనం వినటంతో ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను గంతులేస్తున్నాడట గర్భంలో. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వినరా? అందుకని దావీదు అంటాడు, నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నీవు నాకు నమ్మిక పుట్టించేవయ్యా. ఎదుగా చెప్దాం ఆమేన్. దైవజనమా, ఆ పిల్లలను పెంచే ఆ పరంపరలో భార్య గర్భవతి అయింది మొదలుకొని ఆ భార్యాభర్తలు బహు జాగ్రత్త తీసుకోవటాన్ని బట్టే ఇశ్రాయేలీలంటే ప్రపంచ చరిత్రను తిరగరాసే చరిత్రకారులుగా నేడు మార్చబడ్డారు. నీ పిల్లలను దేవుడు అలా ఆశీర్వదించును గాక. తల్లి, ఈ వాక్యం వింటున్న తండ్రి, నీ పిల్లలు నీ ఇంటిలో ఉన్నప్పుడు విలువైన డిస్కషన్ చేయి. సువాసన వెదజల్లే మాటలు వారు చెవులు వినేటట్లుగా విలువైన సంభాషించు. విలువైన సంభాషణ వాళ్ళు వింటే విలువైన వారిగా వాళ్ళు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మూడవది, ఫిలిప్పులో నుంచి నేర్చుకునే మూడవ దివ్యమైన పాఠం, వాళ్ళ బ్రతుకులు బ్రద్దలయ్యాయి కానీ భక్తి బ్రద్దలు కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఈ మాట చెప్తాం చూడండి. 8వ అధ్యాయం అందరూ మీ బైబిల్ తెరవండి. మొదటి వచనం నుంచి నాతో కలిసి అందరి మాటలు చెప్పండి దయచేసి. అందరూ మీ బైబిల్ తెరవండి, నేను త్వరగా చెప్తాను. ఆ ఫిలిప్పు గారిలో నుంచి 7 దివ్యమైన విషయాలు. మొదటిది, సంఘంలో మంచి సాక్ష్యం పొందినవాడు. రెండవది, సువార్తను చాటిన సువార్థికుడు. మూడవది, బ్రతుకు బద్దలైన భక్తిని కాపాడుకున్నవాడు. రైట్. 8వ అధ్యాయం మొదటి వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే
ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఏం జరిగింది? యెరూషలేములో సంఘానికి హింస కలిగింది. ఎవరిని చంపారు? స్టెఫెన్ను చంపారు. 7 సంఘ పెద్దలను ఎన్నుకున్నారు కదా. ఆ 7 మంచి సాక్ష్యం పొందిన వారిలో మొదట ఆయన పేరేంటి? స్టెఫెన్ ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. వెరీ నెక్స్ట్ ఎవరు? రైట్. ఇప్పుడు యెరూషలేములో సంఘానికి హింస కలిగితే సంఘం చెదిరిపోయి యోదయ సమరయ ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయి, అమ్మయ్య మా ప్రాణం కాపాడుకున్నాం, ఆ యేసు ప్రభువును ప్రకటిస్తే శ్రమలు వస్తున్నాయి కదా, మన భక్తి ఏదో మనం కాపాడుకుందాం, ఎందుకు అనవసరమైన సమస్య అని వాళ్ళు గుట్టుగా భక్తిని కాపాడుకున్నారా? సమరయ ప్రాంతం అంతా ప్రకటించారా? చెప్పాలి. నేనంట యెరూషలేముకు చెందిన వాళ్ళు ఒక మాట అనుకుందాం. యెరూషలేముకు చెందిన వాళ్ళు అంటే యెరూషలేములో వాళ్ళకి వ్యాపారాలు ఉండి ఉండొచ్చా లేదా? కనీసం ఇల్లు ఉండి ఉండొచ్చా లేదా? సొంత స్థలాలు ఉండి ఉండొచ్చా లేదా? ఇప్పుడు అక్కడి నుంచి చెదిరిపోయి వేరే ప్రాంతానికి వచ్చారంటే వాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయి? చెదిరిపోయాయి. నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయి కానీ భక్తి చెదిరిపోల. సమరయ ప్రాంతానికి చెదిరిపోయి వచ్చిన ఆ ప్రాంతంలో కూడా క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. అధిపతుల్ని మార్చాడు. గారడీవాడైన సీమోను అంటారు చూసారా, గారడీవాడైన సీమోనును మార్చారు. సమరయ ప్రాంతంలో అద్భుతమైన సేవ జరుగుతూ ఉంటే అపోస్తలుడైన పేతురువారు, యోహాను వారు వీళ్ళు రక్షణ పొందారన్న వార్త విని, బాప్తిస్మం పొందారన్న వార్త విని వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారందరూ ఏం పొందుకున్నారని రాస్తుంది? పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని రాస్తుంది. అద్భుతం. ఒక రివైవల్ ఎక్కడో తెలుసా? సమరయ ప్రాంతంలో గొప్ప ఉద్యమం కలిగినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఈ గొప్ప ఉద్యమం ఎవరి వలన కలిగిందో తెలుసా? సువార్తికుడైన ఫిలిప్పు వలన కలిగింది. నేను ఒక మాట అంట ఎంత గొప్ప ఉద్యమం వారి ద్వారా కలగటానికి, సువార్తను ప్రకటించటానికి, వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయిన సువార్తను వదిలిపెట్టకుండా, బ్రతుకులు చెదిరిపోయిన భక్తి చెదిరిపోకుండా ఆ పరిస్థితిలో కూడా దేవుని చాటి చెప్పారు. నేనంట పిల్లలు చూసుంటారు, ఈ 4 కుమార్తెలు చూసుంటారు, అరే మా బ్రతుకులు చెదిరిపోయినా మా నాన్న విశ్వాసం చెదిరిపోలేదే, మా నాన్న భక్తి చెదిరిపోలేదే, మా నాన్న ప్రార్థనా జీవితం చెదిరిపోలేదే, మా నాన్న సువార్త ప్రకటించడం ఆపలేదే, మా తండ్రి తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించిన వాడు. పెద్దగా చెప్దాం ఆమె. తన ప్రాణం కంటే, ఓసారి చెప్పండి, తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించిన వాడు. ఈ బ్రతుకులో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభువుని విడిచిపెట్టలేదేనని చెక్కు చెదరని విశ్వాసం ఆ పిల్లలు తండ్రిలో చూశారు. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న తల్లులారా, తండ్రులారా, వీళ్ళు భక్తిగా బ్రతికన బ్రతుకులు చెదిరిపోయాయి కదా. కొన్నిసార్లు నా బ్రతుకులో మనం ఎంత భక్తిగా బ్రతికినా బ్రతుకులు కొన్నిసార్లు చెదిరిపోతాయి. సహజంగా మనిషికి ఉండే స్వభావం ఏంటో తెలుసా? చిన్న నష్టం కలిగినా మనం వెంటనే అలిగేది ఎవరి మీద అంటే దేవుని మీదే. నేను ఎంత ప్రార్థన చేశా, నాకెందుకు ఈ రోగం, నేను ఎంత ప్రార్థన చేశా, నాకెందుకు ఈ అప్పులు, నేను ఎంత ప్రార్థన చేశా, నాకెందుకు ఉద్యోగం రాలా, నేను ఎంత ప్రార్థన చేశా, నా పిల్లలకి ఎందుకు పెళ్లి కాల, నేను ఎంత ప్రార్థన చేశా, నా ఇంట్లో ఎందుకు ఈ కీడు జరిగింది, నేను ఎంత ప్రార్థన చేశా. మనం మొట్టమొదట ఏ నష్టం కలిగినా అలిగేది ఎవరి మీద అంటే దేవుని మీదే. ఆయన ఏదో మనకు బాకీ ఉన్నట్టు చిన్న నష్టం కలిగిన మొట్టమొదట అలిగేది దేవుని మీదే. ఇలాంటి చంచలత్వపు భక్తిని పిల్లలు నీలో చూడకూడదు. ఎలా చూడాలో తెలుసా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని వ్రాయబడినట్లుగా కష్టంలో కూడా మా నాన్న ఒక సింహం లాంటివాడు,
మా అమ్మ ఒక సింహం లాంటిది, ఎంత బాధ అయినా భరిస్తుంది కానీ దేవునిని దూషించదో. ఎంత బాధ అయినా మా నాన్న భరిస్తాడు కానీ దేవుని దూషించడో. అరే, ఇంట్లో ఎంత భయంకరమైన నష్టం కలిగిన అరుణోదయ ప్రార్థనకు మా నాన్న లేచి ప్రార్థన చేస్తున్నాడే, ఏ విశ్వాసం అయ్యింది. కుటుంబంలో ఇన్ని ఆటుపోట్లు జరిగిన, అరే కుటుంబ ఆరాధన వదిలిపెట్టనట్టదే మా అమ్మ. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వేదో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అనుకున్నావు, అయితే వాడు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. ఆ సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుంటారా? అమ్మ నా వైపు చూసి చెప్పాలి, ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయితే ఆ రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటారా? ఏమో చేసుకోరా? అదే మరి దరిద్రం. వాడు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయినా కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఏమిరా వీళ్ళ భక్తి. మా అమ్మ విశ్వాసం ఏంటి, మా నాన్న విశ్వాసం ఏంటి, దేవుని ఎంత పిచ్చిగా ప్రేమిస్తారా? ఆ కారు చీకట్లో నువ్వు ప్రార్థన చేస్తావే, ఆ నిషీది రాత్రిలో దేవుని స్తుతిస్తావే, మరణాంధకారపు లోయలలో గుండా సంచరిస్తూ వెళుతున్న ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తావే, ఆ స్తుతి నీ పిల్లల పసి హృదయాలలో ఒక దివ్యమైన ముద్ర వేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్, హల్లెలూయా. అలాంటి ముద్ర వేశాడు. బ్రతుకులు చెదిరిపోయాయి కానీ ఏం చెదిరిపోలేదు, భక్తి చెదిరిపోలేదు. రైట్. 4వది దివ్యమైన మాట. ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడు. ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడు ఫిలిప్పు. చూడండి 8వ అధ్యాయం, భలే చక్కటి మాట. ఆయన ద్వారా దేవుడు ఏమేం చేశారు, సమరయాలు ఏం జరిగింది, వాటి వివరాలు చెప్పాలంటే ఇది 2-3 సబ్జెక్టులు అవుతుంది. అందుకని ఫిలిప్పు వరకు అవసరమైన విషయాలే చెప్తున్నాను. 26వ వచనం నుంచి 31వ వచనం వరకు అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. భలే విలువైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. భలే విలువైన మాటలు అక్కడ రాసి ఉంటాయి. సారీ, అందరూ మీ బైబిల్ తెరిచి చూడాలి. దయచేసి అందరూ మీ బైబిల్ తెరిచి చూడాలి. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా నాతో కలిసి, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు మరోసారి అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకునమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, రైట్, అంతవరకు ఓకే. ఇంకొక మాట, 39వ వచనం. 39వ వచనం నాతో కలిసి, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం, చేతులెత్తి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. రైట్. ఇప్పుడు ఫిలిప్ ఎక్కడున్నారు? సమరయ ప్రాంతంలో ఉన్నారు. కందాకే కింద మంత్రి ఐథియోపియుడు నపుంసకుడు యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించుకున్నాడు. మరలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇథియోపియాకి వెళ్తున్నాడు. ఎక్కడున్నాడు? గాజాకు వెళ్ళే మార్గంలో ఉన్నాడు. సరిగ్గా సమరయాలో ఉన్న ఫిలిప్పు దగ్గరికి దేవుని ఆత్మ వచ్చి, ఇదిగో ఫిలిప్పో, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి గాజాకు వెళ్ళే మార్గానికి వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటున్నాడు? అక్కడ ఎవరున్నారు? ఏమీ చెప్పలా.
దేవుని దూత అతనితో మాట్లాడితే బయలుదేరి గాజా మార్గానికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ఈ నపుంసకుడు రథం మీద వెళ్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. అదే యేసుక్రీస్తు వారి శిలువ బలియాగాన్ని గూర్చి రాసి ఉంటుంది కదా, వధకు సిద్ధమైన గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నాడు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. ఇది ఎవరిని గూర్చి రాయబడిన మాట అర్థం కాక యెషయా ప్రవక్త తనను గూర్చి రాశాడేమో అని అనుకుంటున్నట్లుగా ఆయన చదువుతున్నాడు. మరలా దేవుని ఆత్మ చెప్తుంది, అదిగో ఆ రథంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఇక్కడ రాసి ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మొత్తానికి అతనికి చెప్పాడు, అయ్యా నువ్వు చదువుతుంది ఏమని అర్థమైందా? చెప్పేవాడు లేకపోతే నాకేం అర్థమైద్దయ్యా? అప్పుడు చెప్పాడు, ఇదిగో ఈ ప్రవచనం ఎవరి గూర్చి రాయబడిందంటే యేసుక్రీస్తు వారి గూర్చి రాయబడింది. వధకు సిద్ధమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. మారు మనసును గూర్చి బాప్తిస్మాన్ని గూర్చి చెప్పాడు. చెప్పిన తోడని ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా అయితే నేను బాప్తిస్మం తీసుకుంటా, అదుగదుగో నీళ్ళు ఉన్నాయి, బాప్తిస్మం తీసుకోవడానికి ఏమైనా ఆటంకమా? నాకు ఇచ్చేయండి అంటే అక్కడికక్కడే బాప్తిస్మం ఇచ్చి ఆ బాప్తిస్మం ఇచ్చిన స్థలములో నుంచి ఒడ్డుకు అలా వచ్చాడు. వెంటనే రాసిందో ఏమని రాసిందో తెలుసా? అక్కడ నుండి ఆత్మ అతనిని కొనిపోయెను. ఈ దైవజనుడు ఎవరంటే ఆత్మచేత నడిపించబడిన వాడు. మరోసారి చెప్తున్నాను, ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడు. ఒకసారి చెప్పండి, ఇంకోసారి నేనంట. ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడు వాళ్ళ తండ్రి అయితే ఆ తండ్రి వద్ద నుండి కుమార్తెలు ఏమి నేర్చుకొని ఉంటారు? చెప్పాలి. తండ్రి ఆత్మచేత నడిపించబడిన వాడు, తండ్రి ఒక ఆత్మీయుడు. ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడైన తండ్రి దగ్గర పిల్లలు ఏవి నేర్చుకొని ఉంటారు? ఏవి నేర్చుకునేది ఏముంది? ఇంగ్లీష్ టీచర్ గారి దగ్గర ఏమి నేర్చుకుంటారు? ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మ్యాథ్స్ టీచర్ గారి దగ్గర ఏమి నేర్చుకుంటారు? సైన్స్ టీచర్ గారి దగ్గర ఏమి నేర్చుకుంటారు? ఇంగ్లీష్ టీచర్ గారి దగ్గర ఏమి నేర్చుకుంటారు? సోషల్ స్టడీస్ టీచర్ గారి దగ్గర ఏమి నేర్చుకుంటారు? సోషల్ స్టడీస్ నేర్చుకుంటారు. ఆత్మీయ టీచర్ గారి దగ్గర ఏమి నేర్చుకుంటారు? ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆ తండ్రి ఒక గొప్ప ఆత్మీయుడు కనుక ఆ తండ్రి దగ్గర ఆత్మీయ పాఠాలు పిల్లలు నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తండ్రి దేని చేత నడిపించబడేవాడు? శరీరం చేత నడిపించబడేవాడు కాదు, మనుష్యుల చేత నడిపించబడేవాడు కాదు, బంధువుల చేత నడిపించబడేవాడు కాదు, సొంత చిత్తం చేత నడిపించబడేవాడు కాదు, సొంత ఆలోచన చేత నడిపించబడేవాడు కాదు, ఊరు పెద్దలు కుల పెద్దలు చెప్పిన మాటల చొప్పున నడిపించబడేవాడు కాదు. ఈయన ఎవరయ్యంటే ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడు. పెద్దగా చెప్దాం. బిడ్డలారా చూడండి, జీవితంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా దేవుని ఆత్మ అనుమతి తీసుకొని, దేవా ఈ స్థలం కొనాలనుకుంటున్నాను, కొనమంటారా? పలానా సంబంధం నా కుమార్తెకు వివాహం చేయాలనుకుంటున్నాను, చేయమంటారా? నా బిడ్డను పలానా స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయించాలనుకున్నా, జాయిన్ చేయించమంటారా? జీవితంలో ఇదిగో ఈ స్టెప్ వేయాలనుకున్నాను, వేయమంటారా? అని ప్రతి విషయంలో దేవుని ఆత్మ ఆలోచన అడుగు. మీరు అనొచ్చు, అన్నయ్య అట్లా అడిగితే దేవుడు మాట్లాడతాడా? నీ దేవుడు ఎవరో తెలుసా? మాటలాడకుండా ఉండటానికి మాయా స్వరూపి కాదు, తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? ఎస్. ఆయన ఆత్మను నువ్వు పొందుకుంటే మెల్లనైన స్వరం ద్వారా నీతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. అందుకనే భక్తుడైన దావీదు గారు ఇలా అంటాడు, దయగలిగిన నీ ఆత్మ చేత నన్ను సమభూమిలో నడిపించు అంటాడు. ఏ భూమిలో? ఆత్మ నిన్ను నడిపిస్తే ఏ భూమిలో నడిపిస్తుందో తెలుసా? సమభూమిలో నిన్ను నడిపిస్తాడు. జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి నీకుండవు, అపజయం అనేది నీకుండదు, పరాజయం అనేది నీకుండదు, ఓటమి అనేది నీకుండదు. ఒకవేళ ఓటమి ఎదురవుతున్నట్లుగా ఉన్న ఆ ఓటమిని కూడా గెలుపుగా దేవుడు మారుస్తాడు, ఆ అపజయాన్ని కూడా జయంగా దేవుడు మారుస్తాడు. నేను అంటా, దేవుడు చూపించిన డైరెక్షన్లో నువ్వు నడిస్తే, ఈ ఖరీదైన మాట గుండెల్లో రాసుకోండి. ఏంటో తెలుసా? దేవుడు చూపిన మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి సామర్థ్యాన్ని, వనరులను, అనుకూలతను దేవుడే దయచేయటం ప్రారంభిస్తాడు. విన్నారు ఈ మాట? దేవుడు ఒక దర్శనం నీకు ఇచ్చాడు. దేవా
నీ చిత్త ప్రకారమే నేను అడుగులేస్తా. నా స్వయం చావాలయ్యా, నా సొంత ఆలోచన చావాలయ్యా, నీ చిత్తాన్ని నేను జరిగిస్తానని ఆయన చిత్తం జరిగించడానికి నువ్వు అడుగులేస్తే దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం, ఆత్మబలం, సమస్తము దేవుడే సమకూరుస్తూ ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎందుకన్నా ఇక్కడ ఈ మాట వాడారు అని అంటారా? ఎందుకు వాడానో చెప్తాను. నా వైపు చూసి సమాధానం చెప్పండి. లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా. ఫిలిప్ ఎక్కడున్నాడు? చెప్పే కదా, ఇట్లా కాదమ్మా, ఎక్కడున్నాడు? సమరయాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి. ఇప్పుడు కందాకే కింద మంత్రి నపుంసకుడు ఎక్కడున్నాడు? గాజాకు పోయే మార్గంలో ఉన్నాడు. ఈయన కాలినడకన వెళ్తున్నాడా, రథం మీద వెళ్తున్నాడా? ఇప్పుడు ఫిలిప్ గారు ఎక్కడున్నాడు? నా వైపు చూడండి. ఇప్పుడు ఫిలిప్పు గాజా మార్గంలో ఉన్న నపుంసకుడిని కలవాలంటే మార్గం ఏంటో తెలుసా? సమరయా నుంచి యెరూషలేముకి రావాలి, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గానికి రావాలి. మీకు చెప్తాను, రాసుకోండి. సమరయా నుండి యెరూషలేముకి 65 నుంచి 70 కిలోమీటర్ల దూరం. గాజా నుండి యెరూషలేము నుండి గాజా మార్గానికి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం. విన్నారా? సమరయా నుండి యెరూషలేముకి 65 నుంచి 70, యెరూషలేము నుండి గాజాకి 50 నుండి 60. ఇప్పుడు చెప్పండి, విన్నారా? గాజా మార్గంలో ఉన్న ఈ నపుంసకుడిని కలుసుకోవాలంటే ఫిలిప్పు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఎంత? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు 120 కిలోమీటర్ల దూరం ఎట్లా ప్రయాణమే వెళ్ళుంటాడు? బుల్లెట్టా? ఏం తమ్ముడా సుమన, నువ్వేమన్నా కొనిచ్చావా? కువైట్లో ఉన్న రావు గారు మీరేమన్నా కొనిచ్చారా? సరే, కారు ఏమైనా కొనిచ్చారా? అమ్మ, కారు మీరేమైనా ఇచ్చారా? గుడివాడ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? అమ్మ, మీరేమైనా ఇచ్చారా? అక్క, మీరు కారు నువ్వు కొనియటానికి ఆ రోజుల్లో కారులు లేవు అక్క, ఆ రోజుల్లో బుల్లెట్లు లేవు. ఎట్లా వెళ్ళుంటాడు? గాంధీ గారి నడక లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. మరి తనకంటే ముందు వెళ్ళేవాడు ఆయన దేని మీద వెళ్తున్నాడు? ఏమండి, రథం స్పీడ్కి వెళ్తుందా, మనిషి స్పీడ్కి వెళ్తాడా? గుర్రం వేగంగా పరిగెత్తుతా, మనిషి వేగంగా పరిగెత్తుతాడా? కిషోర్, రేపు ఏమైనా పోటీ వేసుకుంటారా? ఒక గుర్రాన్ని పిలుద్దాం. ఆల్రెడీ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నపుంసకుల అధికారిని, ఈ నపుంసకుడిని, కందాకే మంత్రిని, విచిత్రం, ఈ కందాకే కింద ఉన్న మంత్రిని, ఈ నపుంసకుడిని, ఫైనాన్స్ మినిస్టర్ని ఫిలిప్పు కలుసుకున్నాడు. అయ్యా, ఎట్లా నువ్వు వెళ్ళగలిగావు? దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు కదా, ఆ దర్శనం నెరవేర్చడానికి నేను పరిగెత్తటానికి కావలసిన సామర్థ్యం దేవుడే నాకు కలుగు చేశాడు. ఎట్లా పరిగెత్తానో నాకు తెలియదు. ఈ మాటకి పాత నిబంధనలో ఒక మాటకి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఏంటో తెలుసా? కర్మేలు పర్వతం దగ్గర ఏలియా ఉన్నాడు. అన్నాడు కదా ఆహాబుతో, నాయన వర్షం రాబోతుంది, నువ్వు తొందరగా వెళ్ళన్నాడు. 30 కిలోమీటర్ల దూరం మనోడు రథం గుర్రాలు దౌడు తీయించుకుంటా యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. యెజ్రెయేలు గుమ్మం దగ్గర దేవదూతలాగా నిలవబడ్డాడు ఏలియా. అర్థం కాక అడుగుతున్నాడు, ఎట్లా వచ్చావు ఏలియా? యెహోవా హస్తము నన్ను బలపరచగా, రథాలు రౌతులు కలిగిన వాడు పరిగెత్తిన దానికంటే మరి వేగంగా పరిగెత్తాడు ఏలియా. బిడ్లారా చూడండి, దేవుని చిత్తం ఇది అని నీకు తెలిసిన తర్వాత దేవుని చిత్తం చేయటానికి నువ్వు అడుగులేస్తే ఆయన చిత్తం నెరవేర్చడానికి సామర్థ్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు. 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నా. ఓ తల్లి వచ్చింది, ఒరే నాయన ఇప్పుడు నువ్వు తీసుకోవద్దురా, నువ్వు తీసుకుంటే నిలబడవరా అంది. నాకు ఒకేసారి భయం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలే. మొత్తానికి తీసుకున్నా, ఒకళ్ళు ప్రోత్సహించడాన్ని బట్టి. మొత్తానికి 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నా. దేవుని మహా గొప్ప కృప, 29 సంవత్సరాలు నా విశ్వాసాన్ని కాపాడుకున్నానంటే నేను కాపాడుకోవాలా, కాపాడుకోవటానికి సామర్థ్యం దేవుడే కలుగు చేశాడు.
25వ ఏట సేవకు రావాలనుకున్నా. మరి సేవకు వచ్చినప్పుడు మమ్మల్ని పోషించేది ఎవరు? సిపోరా, మోసే అన్న మీరా? ఆయన ఇట్లా చెయ్యెత్తపోతున్నాడు. అప్పుడు మోషే గారు ఎక్కడున్నాడు? అక్కడ తూగోలేదు, పాగోలేదు. సార్ ఎమాన్యుయల్ గారు మీరు లేరు, అప్పుడు ఎవరూ లేరు. నేనంట ఆయన సేవ చేయాలని ఒక పిచ్చి ఆశ ఉంది, చూసారా? ఆయన సేవ చేయాలని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి సేవలో అడుగుపెట్టాం కదా. సేవ చేయటానికి సామర్థ్యాన్ని దేవుడే సమకూర్చాడు, వ్యక్తులను, వస్తువులను దేవుడే సమకూర్చాడు. పెద్దగా చెబుదాం ఆమేన్. ఈరోజు మేము అడగాలే కానీ మా కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కోకొల్లలో ఒక్కళ్ళు కూడా ఆమేన్ చెప్పలా. మీరు ఎడ చూస్తున్నారంటే మేము ప్రాణం పెట్టమన్నా అవసరమైతే ప్రాణం తెస్తారా? నా పిల్లల్లో ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు, సంఘ బిడ్డల్లో అట్లాంటి వాళ్ళు లేరు, లైవ్ చూసే బిడ్డల్లో కూడా అట్లాంటి వాళ్ళు లేరు. అవసరమైతే మా కొరకు ప్రాణం పెట్టే బిడ్డలనే దేవుడు ఎక్కువ ఇచ్చాడు. అదిగో చైనా దేశం నుంచి ఆ చెల్లి చూస్తుంది. అమ్మా మీ పిల్లలు ఉన్నారా? రైట్, థ్యాంక్ యూ. దేవుని కృప, దేవుడు ఆ కృప ఆధిక్యత ఇచ్చాడు. అయితే నేనంట దేవుని చిత్తం అది నీకు తెలిసిన తర్వాత ఆ చిత్తం చేదైనదైనా, నేనంట 120 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళిపో అంటే ఫిలిప్ అన్నాడు, నువ్వు బలి ఓడివయ్యా, ఏమన్నా నాకు బుల్లెట్ ఇచ్చావు పోవటానికే, కార్యావని ఇచ్చావు, కాలినడక మీద 120 ఊరుకోండయ్యా నేను బానో అని అనలా. దేవుని చిత్తం కొన్నిసార్లు నెరవేర్చడానికి అది చేదుగా ఉంటుంది. చేదైనా నెరవేర్చడానికి ముందడుగు వేయి. ఆ చిత్తం నెరవేర్చడానికి సామర్థ్యం, వనరులు, సరుకులు సమస్తం దేవుడే కలుగు చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, 4వది ఆత్మచేత నడిపించబడిన ఆ తండ్రి ఎవరు చెప్పండి? ఆత్మీయుడు. నేను అంటానండి, ఆత్మీయుడైన తండ్రి దగ్గర పెరిగే పిల్లలు ఆత్మీయులు అవుతారా, శరీరానుసారులు అవుతారా? కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్న దారి తప్పిన పిల్లలు ఉన్నారు. అయితే నేను ఒకటి అంట, తల్లి తండ్రి ఆత్మీయులైతే 75% పిల్లలు ఆత్మీయులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఉన్నారు తల్లిదండ్రులు ఎంత ఆత్మీయులైనా శరీరానుసారంగా బ్రతికే యవన బిడ్డలు కొంతమంది ఉన్నారు. బైబిల్లోనే ఒక ఆధారం చూపిస్తే కదా, హిజ్కియా ఆత్మీయుడా కాదా? నోరు తెరవాలి. హిజ్కియా ఆత్మీయుడా కాదా? ఆత్మీయుడు కాదండి, మంచి ఆత్మీయుడు, చాలా మంచి ఆత్మీయుడు. నన్ను అడిగితే చాలా 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 మేము నందిగా వెళ్ళేదాకా చెప్తా. చాలా 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 ఆత్మీయుడు. అంత గొప్ప ఆత్మీయుడి కడుపున భ్రష్ట కుమారుడు మనష్షే. తెలుసా? భ్రష్ట కుమారుడు మనష్షే. మీరు అనొచ్చు, మరి తల్లిదండ్రులు ఆత్మీయులు అయితే కొడుకులు కూడా భ్రష్టులు అయిపోయారు కదా, కాబట్టి మనం ఆత్మీయంగా ఉంటాం ఎందుకన్నా? భలే ఉందా? నా పిల్లలు ఎలా ఉన్నా నువ్వు చనిపోయిన తర్వాత అయినా నీ ఆత్మీయత నీ పిల్లల మీద పనిచేస్తుంది. ఇప్పుడు మనష్షే తర్వాత ప్రభు తట్టు తిరిగాడా లేదా? ప్రభు తట్టు తిరగటమే కాదు, బైబిల్ చరిత్రలో ఏ రాజు పరిపాలన చేయలేనని సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు మనష్షే? అది మనోడు ఎట్లా అంటున్నాడు. అవును, 55 సంవత్సరాలు. బైబిల్ చరిత్రలో ఆల్ టైమ్ గిన్నిస్ బుక్ రికార్డు. ఇందిరాగాంధీ ఎంతకాలం పరిపాలన చేసిందండి? ఇప్పుడేమి లెక్క యుద్ధులే. రాజీవ్ గాంధీ ఎంతకాలం పరిపాలన చేశాడు? మన్మోహన్ సింగ్ గారు ఎంతకాలం పరిపాలన చేశారు? 10 సంవత్సరాలు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 5 సంవత్సరాలు. ఏమంటే ఇదంతా ఏం తెలియనట్టు నా వైపు చూస్తున్నారు. పివి నరసింహారావు గారు ఎంతకాలం పరిపాలన చేశారు? ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా, ఎవరో నరేంద్ర మోడీ గారు ఎంతకాలం పరిపాలన చేస్తున్నారు? చెప్పాలి. ప్రపంచంలో ఏ రాజు 55 సంవత్సరాలు పరిపాలన చేయలా. చరిత్రలో 55 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏకైక రాజు ద గ్రేట్ మనష్షే. నేనంట, హిజ్కియా నీ ప్రార్థన వ్యర్థం కాలేదయ్యా. పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులారా, మీ ప్రార్థన వ్యర్థం కాదు. ఏదో ఒకరోజు మీరు కాచిన కన్నీళ్ళు విత్తనాలుగా వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేసి
మీకంటే ఆత్మీయులుగా దేవుడు వాళ్ళని తీర్చిదిద్దునుగాక. మీరు కాచిన కన్నీళ్లు వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో మీరు చేసిన ఉపవాసాలు వ్యర్థం కాదు. గర్భం దాల్చింది మొదలుకొని, అయ్యా నా పిల్లలను ఆత్మీయులుగా చేయి, నా పిల్లలను భక్తిపరులుగా చేయి అని ప్రసవవేదన పడుతూ వాళ్ళని కన్నావే, ప్రార్థన ప్రసవవేదనలో కన్నావే, నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. హిజ్కియా ప్రార్థన ద్వారా మనష్షేని దర్శించిన దేవుడు నీ ప్రార్థన ద్వారా తప్పకుండా నీ పిల్లలను దేవుడు దర్శించి నీకంటే భక్తిపరులుగా దేవుడు వారిని లేవనెత్తునుగాక. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. ఇప్పటికి ఎన్ని విషయాలు చదువుకున్నాం చెప్పాలి? రైట్, 6వ విషయం చెప్తాను చూడండి. 5వ విషయం అయితే దీని గురించి ఎక్కువసేపు చెప్పను, సమయం అయిపోయింది. దేవుని కార్యాల కొరకై పరిగెత్తే పరిచారకుడు. 5వది దేవుని కార్యాలకై పరిగెత్తే పరిచారకుడు. ఒకసారి చూడండి, పరిగెత్తేవాడిని ఎందుకన్నాను? 30వ వచనం తమ్ముడు, 29వ వచనం. రైట్ ఆపు తమ్ముడు, అదే నాతో కలిసి చెప్పండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, కొంచెం గట్టిగా, ఎట్లా వెళ్ళాడట? ఆ కందాకే మంత్రి దగ్గరికి ఎట్లా వెళ్ళాడట చెప్పాలి, కొంచెం పెద్దగా చెప్పాలి. దేని కొరకు పరిగెత్తాడు? కందాకే మంత్రికి సువార్త ప్రకటించడానికి, దేవుని పరిచయం చేయటానికి, దేవుని వాక్యం చెప్పటానికి, అతని ప్రభు తట్టు త్రిప్పటానికి, పరిచర్య చేయటానికి పరిగెత్తాడు. ఎప్పుడు పరిగెత్తాడు? ఒకసారి నా వైపు చూడండి. లాస్ట్ మూమెంట్లోనా స్టార్టింగ్లోనా? ఇప్పుడు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆయాసం పాయాసం అయిపోద్దా లేదా? ఇంకా అలసిపోయి ఉంటాడా లేదా? కాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, ఏంట్రా ఈ సేవ, ఈ బతుకుంటే బలుసాకైనా నమ్ముకొని బతకొచ్చు. ఈ సేవకు వచ్చినది కష్టాలు ఏంటి? 120 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఏంట్రా ఈ బతుకని సొమ్మసిల్లిపోయి ఇక అప్పుడు ఒక పాట పాడాలి. కలవరపడిని ఎత్తుకో, ఆ పాట ఎత్తుకోవాలి. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చూశాడు, పరిగెత్తాడు. బిడ్డలారా వినండి, దేవుని కార్యాలకి ఎప్పుడు మనం పరిగెత్తాలి. దేవుని మందిరంలో ఊడ్చే పనైనా పరిగెత్తటమే, కడిగే పనైనా పరిగెత్తటమే, ఒక సెల్ ఫోన్లో టెలిఫోన్ ఆపరేటింగ్ చేసే పని, మందిర పని పరిగెత్తటమే, బాత్రూములు కడిగే పనైనా పరిగెత్తటమే, ఎడిటింగ్ చేసే పనైనా పరిగెత్తటమే, సౌండ్ సిస్టమ్ చేసే పనైనా పరిగెత్తటమే. తెలుగులో ఒక సామెత ఉంది, క్రైస్తవులు ఎప్పుడు, క్రైస్తవులు కాదు లోకంలో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? కొట్లాటకి ఏదో చెప్తారు కదా, విందు భోజనానికి ముందు ఉండాలంట, కొట్లాటకు దూరంగా ఉండాలంట. క్రైస్తవుడు విందు భోజనానికి కొట్లాటకి వీటికి ఎంత దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఫిలిప్పు పరిచర్య కొరకై పరిగెత్తే పరిచారకుడు అని 5వ మాట విన్నా కదా. ఇప్పుడు ఒకసారి దేవుని పని కొరకు పరిగెత్తాడు కాబట్టి నా వైపు చూసి తక్కమని చెప్పండి. కందాకే కింద మంత్రి పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకున్నాడా? వారం రోజుల తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడా? పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకున్నాడా? నెల రోజుల తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడా? బాప్తిస్మం తీసుకోవటానికి ఫిలిప్పును తొందర పెట్టాడా? వాయిదా వేపించాడా? వాక్యం చెప్పింది ఇప్పుడే కాదు సార్, యేసు ప్రభు గురించి ఇప్పుడే కదా సార్ చెప్పిందే. బాప్తిస్మం తీసుకోవాలంటే కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. బాప్తిస్మం తీసుకోవటం నీ చిత్తమా? ఏదో అనండి, మీ చిత్తమా కాదా? కనిపెట్టి దేవుడు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చి నా నోరంతా నాగుతూ ఉంటే అప్పుడు బాప్తిస్మం తీసుకుంటానికి దేవుడు మాట్లాడుతున్నాడని అప్పుడు నిర్ణయం తీసుకుందాంలే అని బాప్తిస్మాన్ని వాయిదా వేశాడా? పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకున్నాడా? నేను మిమ్మల్ని అడుగుతా, ఇతడు పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకోవటానికి కారణం ఏంటంటే అతనికి సువార్త ప్రకటించిన సేవకుడు పరిగెత్తుకుంటూ సేవ చేసినవాడు. నీకు తెలుసా, దైవ సేవకుల మీద ఉన్న ఆత్మ ప్రజల మీద పనిచేస్తుంది. సేవకుడు దేవుని పని కొరకు పరిగెత్తుకుంటా సేవ చేసేవాడు అనుకో, విశ్వాసులు కూడా చర్చికి పరిగెత్తుకుంటా వస్తారు, పరిచర్యకు పరిగెత్తుకుంటా వస్తారు. దేవుని పని అంటే చాలా పిచ్చిగా ప్రాణం పెడతారు. నేనంటా దేవుని సేవ చేసే దైవ సేవకురాళ్ళు
దైవ సేవకులు, పరిచారకులు ఎంత చురుకుగా ఉంటారో వాళ్ళకు చురుకుదనపు ఆత్మ, ఆ చురుకుదనపు ఆత్మ విశ్వాసుల మీద కూడా పనిచేస్తుంది. అట్లా కాకుండా అన్న సోమరిపోతు సంఘానికి ప్రెసిడెంట్ అనుకో, ఒక మాట సేవకురాలు అక్క సోమరిపోతు సంఘానికి ట్రెజరర్ అనుకో, విశ్వాసులు ప్రెసిడెంట్ అయి కూర్చుంటారు. సేవకుల మీద పనిచేసే ఆత్మ విశ్వాసుల మీద పనిచేస్తుంది. అక్క కూర్చొని పద్దాకలు తూగే అక్క అనుకో, విశ్వాసులు కూడా తూగే బ్యాచే. లేడి పిల్లలాగా పరిగెత్తే వాళ్ళు అనుకో సేవకులు, విశ్వాసులు కూడా పరిగెత్తే వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు నేను అంటా, ఈయనంత పరిగెత్తేవాడు కదా, ఈయన పరిగెత్తే ప్రభావం కందాకే కింద మంత్రి వెంటనే పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకునేటట్లుగా ఈయన మీద ఉన్న ఆత్మ కందాకే మంత్రి మీద పనిచేసింది కదా, ఈయన మీద ఉన్న ఆత్మ మంత్రి మీదే పనిచేసింది. నా వైపు చూడాలి. ఈయన మీద ఉన్న ఆత్మ మంత్రి మీదే అంత పనిచేసిందంటే కుమార్తెల మీద ఇంకెంత పనిచేసి ఉంటుంది. అందుకనే నలుగురు కుమార్తెలు కన్యకలో ప్రవచించేవారు. అమ్మా ఇంత ఆత్మీయులు ఎలా అయ్యారు? నా తండ్రి అడుగుజాడలో, నా తండ్రి దేవుని కొరకు పరిగెత్తేవాడు, ఆ ఆత్మ మా మీద కూడా పనిచేసింది అంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక.